నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర దివ్య వైభవం అనంతమైన సాగరం. ఆ దివ్య సాగరంలో భక్తులందరూ తనివి తీరా ఓలలాడి తరించవచ్చు. అన్నమయ్య సభక్తికంగా సంకీర్తనాసరళిలో కొలిచిన ఆనంద నిలయానికో అలవైకుంఠపురానికో పరిమితం కాలేదు. ఆ స్వామి సర్వవ్యాపకుడు, సర్వాంతరాత్ముడు. అలాంటి శ్రీపతి అలమేలు మంగ విభుడు తన భక్తుల్ని అనుగ్రహించడానికి భక్త సంరక్షణార్థిగా సర్వత్రా వర్ధిల్లుతున్నాడు. ఆ పరంపరలోనిదే మహారాష్ట్ర చంద్రాపూర్లోని శ్రీ బాలాజీ మందిర్. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సప్తగిరులపై వెలసిన భక్తజన ఆప్తుడు శ్రీనివాసుడు. కొలిచిన వారి పాలిట కొంగు బంగారమై అలరారే అలమేలు మంగపతి. కలియుగ అధినాయకుడిగా భక్తుల్ని అనుగ్రహించే వెంకటేశ్వరుడు. తన సర్వాంతర్యామి తత్వాన్ని చాటుకోవడానికి ఎన్నో ప్రదేశాలలో అర్చామూర్తిగా దర్శనమిచ్చే శ్రీనివాస బాలాజీ. మహారాష్ట్రలోని చంద్రాపూర్లో నెలకొన్న శ్రీ బాలాజీ మందిరం. చంద్రాపూర్ అనగానే చారిత్రాత్మక అంశాలే కాదు, ఎన్నో ఆధ్యాత్మిక సందర్శనీయ స్థలాలకు నెలవుగా కూడా ఖ్యాతిగాంచింది. ఆ నేపథ్యంలోనిదే బాలాజీ మందిర్. చంద్రాపూర్ శివారు ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో అలరారే ఈ మందిరం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. కళాత్మక శోభతో, ఆధ్యాత్మిక దీప్తితో శోభిల్లే ఈ మందిరం తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంది. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. తెలుగు నేలపై వలసిన తన్మయానంద భరితుడైన శ్రీ వెంకటేశ్వరుడు అందరి దైవం, ఆదుకునే దైవం. ఎవరు ఏ అభీష్టంతో స్వామిని ఆశ్రయిస్తే ధర్మయుతమైన ఆ అభీష్టాల్ని సాకారం చేసే కలియుగ దైవతమే శ్రీనివాసుడు. వెంకట అనే నామమే సకల మంత్రసారంగా మహర్షులు నిర్దేశించారు. సకల దురిత నివారణంగా, సర్వపాపహరణంగా, లోకాల్ని సముద్ధరణ చేసే దివ్యాక్షరాలుగా వెంకట అనే పేరును భక్తులు భావిస్తారు. కలి కల్మషాల్ని నిర్మూలించే వెంకట నాయకునిగా స్వామి అవతరించాడు, భక్తులకై ప్రకటించాడు. భక్తజన పక్షపాతి అయిన శ్రీనివాసుని దివ్యమూర్తిమత్వాన్ని భక్తులు తమ నెలవుల్లో ప్రతిష్ఠించుకుని ప్రత్యక్షంగా ఆ తిరుమలగిరి రాయుణ్ణి సేవించుకున్న అనుభూతిని పొందుతున్నారు. ఆ పరంపరలో సాకారమైన శ్రీ వెంకటేశ్వర సన్నిధానమే మహారాష్ట్ర చంద్రపూర్లో శ్రీ బాలాజీ మందిరం. ప్రశాంతమైన వాతావరణంలో, రణగుణధ్వనులకు దూరంగా, ఆధ్యాత్మిక దీప్తి వెల్లివిరిసే ఆహ్లాదకర నేపథ్యాలతో చంద్రాపూర్ పట్టణ శివారులో ఈ మందిరం నెలకొని ఉంటుంది. కళాత్మక విలువలు, ఆధ్యాత్మిక ప్రాభవం కలగలిపిన కట్టడంగా 2 అంతస్తులతో ఈ మందిరం ఆకర్షణీయంగా కనువిందు చేస్తుంది. తెలుగువారి ఇలవేల్పు, ఇంటింటి దైవం, ఆరాధ్య దైవం తిరుమల శ్రీనివాసుడు. అడుగడుగు దండాలవానిగా, ఆపద మొక్కులవానిగా విఖ్యాతి పొందిన తిరుమలనాథుడు భక్తజన సంరక్షణ కోసం సర్వాంతర్యామిగా వెలుగొందుతున్నాడు. ఆ నేపథ్యంలో సాకారమైన సన్నిధే చంద్రాపూర్ బాలాజీ మందిరం. శుద్ధ స్వరూపమే భగవంతుడు. సూక్ష్మ స్థూల రూపాల్ని ధరించి పంచభూతాత్మకమైన ఈ సృష్టిలో అణువణువునా వ్యాపించి ఉన్నాడు. మనం భగవంతుణ్ణి ఆరాధించడానికి మన సౌలభ్యం కోసం ఇన్ని రూపాల్ని సృష్టించుకున్నాం.
ఆ రూపాలన్నింటిలోకి అత్యంత జగన్మోహనకరమైన సౌందర్యాత్మకమైన రూపమే శ్రీ వెంకటేశ్వర స్వరూపం. ఆ దివ్య సమ్మోహనకర మంగళ రూపం కొలువైన ఈ సన్నిధిని భక్తులు స్థానికంగా చంద్రాపూర్ తిరుమలగా వ్యవహరిస్తారు. చంద్రపూర్ మహారాష్ట్రలోని చారిత్రక పట్టణాల్లో ముఖ్యమైనది. గోండారాజుల పరిపాలనా కేంద్రంగా చంద్రాపూర్ ఎన్నో శతాబ్దాలు వర్ధిల్లింది. చంద్రపూరిగా, ఇందుపురిగా ఖ్యాతిగాంచిన ఈ పట్టణంలో చంద్రాపూర్ కోట ప్రసిద్ధమైంది. 13వ శతాబ్దంలో గోండారాజైన ఖాండఖ్య భల్లాషా చందాకోటను నిర్మింపచేశారు. సువిశాలమైన ఈ కోట శత్రు దుర్భేద్యమైనదిగా అలరారింది. శతాబ్దాలు గడిచినా నేటికీ గత వైభవానికి చిహ్నంగా దర్శనమిస్తోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ చారిత్రక ప్రసిద్ధి ఉన్న పట్టణం. 13వ శతాబ్దంలో గోండు రాజైన ఖాండాఖ్య భల్లాల్ షా ఇక్కడ పూర్తి రాతి కట్టడంగా ఓ కోటను నిర్మింపచేశాడు. ఆ భల్లాల్ షా పేరే బలార్షాగా ఈ ప్రాంతానికి స్థిరమయ్యింది. చంద్రాపూర్ కోటకు 8 ప్రవేశ ద్వారాలుంటాయి. అద్భుతమైన కళా నిర్మాణ వైభవంతో అలరారే ఈ కోటను చంద్రాదుర్గంగా వ్యవహరిస్తారు. బల్లాల్ షా మొదట ఈ ప్రాంతంలో మహాకాళీమాత ఆలయాన్ని నిర్మింపచేశాడు. ఆ తరువాత ఈ ప్రదేశం మహిమాన్వితమైనదిగా భావించి ఈ ఆలయానికి సమీపంలోని మహాదుర్గాన్ని నిర్మింపచేశాడని ప్రతీతి. దివ్య రూపం, విరాట్ రూపం, మహాచైతన్య రూపం, ఇలా ఎన్నో విశేషణాల్ని దేవత విగ్రహ మూర్తిమత్వాన్ని వర్ణించటానికి వినియోగిస్తాం. వాటన్నింటికీ సరితూగే దివ్య రూపమే శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళ స్వరూపం. అలాంటి సుందర సమ్మోహన రూపంతో చిన్మయానంద చిదానంద శోభితంగా బాలాజీ స్వామి భవ్య మోహన ఆకృతిగా ఈ నెలవులో భక్తులకు దర్శనమిస్తాడు. సౌందర్యాతిశయానికి సారాంశంగా నిలిచే శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస బాలాజీ దర్శనం భక్తులందరికీ సమ్మోదకారకం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం అంటూ భక్తులు స్వామిని ఆర్తిగా కీర్తిస్తారు. ప్రధాన మందిరంలోని గర్భాలయంలో నిరుపమాన సౌందర్యాతిశయంతో శ్రీనివాసుడు దర్శనీయమవుతాడు. కటి వరద అభయహస్తాలతో నిలువెత్తు దివ్యమంగళమూర్తిగా అలంకారిక శోభతో శ్రీనివాసుడు గోచరమవుతాడు. మేలగ రతంపురాయి చెక్కిన ఉంగరాలు, భుజగ కేయూరాలు మెరయంగా కొలువై ఉన్నాడే అంటూ ఎంతో వైభవంగా స్వామి కొలువు తీరిన వైనానికి ఈ మూర్తిమత్వం సరితూగుతుంది. తిరువీధుల మెరసేనే ఈ దేవదేవుడు అంటూ అన్నమాచార్యుల వారు పాడారంటే అలంకార ప్రియుడిగా మహావిష్ణు స్వరూపునిగా స్వామి వైభవాన్ని చాటి చెప్పడానికే. సకల భువనాల్ని పరిపాలించే భూపాలపాలుడు శ్రీనివాసుడు, కొలిచిన భక్తుల్ని సదా అనుగ్రహించే ఆర్తత్రాణ పరాయణుడు. అలాంటి తిరుమలాధిపుడు అర్చామూర్తిగా చంద్రాపూర్లో భాసిల్లుతున్నాడు. చంద్రాపూర్లోని బాలాజీ దివ్య సన్నిధానం అపురూప కళా యశస్సుతో తేజరిల్లుతోంది. సువిశాలమైన ప్రాంగణంలో కళాత్మక గోపురాలు, ముఖమంటపాలతో బంగారు శిఖరాల బహుబ్రహ్మమయంగా భాసిల్లుతోంది. విద్యుద్దీప కాంతులు, గరుడ మంటపాలు, ద్వారపాలకుల మూర్తిమత్వాలు, ధ్వజస్తంభాలపై తిరునామాల విన్యాసాలు, దశావతారాల మూర్తులతో ఆలయమంతా విష్ణు భక్తి తత్పరతతో ఆకర్షణీయ బంధురంగా దర్శనీయమవుతోంది. చంద్రాపూర్ తిరుమలగా స్థానికులు వ్యవహరించే స్థాయిలో ఈ ఆలయంలో స్వామివారి తిరువారాధన కొనసాగుతోంది.
ఏకహస్తం కటించైవ వామే శంఖంచ నిక్షిపేత్ దక్షిణే చక్రహస్తంచ ఏకం వైకుంఠహస్తకం పీతాంబరధరం దేవం నానాలంకార శోభితం అలమేల్మంగా సంయుక్తం వెంకటేశమహం భజే అంటూ స్వామిని భక్తులు పరిపరి విధాలుగా కీర్తిస్తారు. ఎక్కడ స్వామి స్థానక రీతిలో అభయ వరద హస్తాలతో కొలువై ఉంటే అదే భక్తులకు ప్రత్యక్ష తిరుమల. ఆ సన్నిధానంలోనిదే చంద్రాపూర్ వెంకటేశ ధామం. తిరువేంకటాధీశ సర్వేశ ఆదుకునే దేవా విశ్వేశ మొరలు వినగరావా జగదీశ అంటూ భక్తులు స్వామిని వేడుకుంటారు. ప్రశాంత భావనను అందించే ఈ ఆలయం చూడచక్కని నిర్మాణ రీతులకు, ఆలయ ప్రాకారాదులకు నెలవుగా భాసిల్లుతోంది. పరిమళించే పచ్చదనం నేపథ్యంగా అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం, గోపురాలపై అమరిన కళాపటిమ భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తాయి. ఏమి వలసిన నిచ్చు ఎప్పుడైనను ఏమరక కొలిచిన ఇతడే దైవం అని అన్నమయ్య పేర్కొన్నట్టుగా ఈ మందిరానికి స్వామి దర్శనం కోసం సకల మనోభీష్టాలు స్వామికి విన్నవించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు. చంద్ర సూర్యులు కలవేలుపవు నీవు పన్నిన లక్ష్మీ భూమి పతివి నీవు. చంద్రాపూర్ బాలాజీ సన్నిధానంలో చంద్ర సహోదరి అయిన లక్ష్మీదేవి ఆశ్రిత కల్పవల్లిగా భక్తుల్ని శుభకరంగా అనుగ్రహిస్తోంది. స్వామి లక్ష్మీ బాలాజీగా వర్ధిల్లడానికి ఈ దేవేరి స్వామి చెంతనే నెలకొని ఉండడమే ప్రధాన కారణం. సిరుల వల్లిగా, వరాల వేలుపుగా దర్శనమిచ్చే మహాలక్ష్మి సౌందర్య లహరిగా ఈ ఆలయంలో తేజరిల్లుతుంది. పద్మాసన స్థితగా పద్మావతి ప్రసన్న మోహన మూర్తిగా గోచరమవుతుంది. పూర్ బాలాజీ సన్నిధానంలో స్వామివారి దేవేరులుగా మహాలక్ష్మీదేవి, ఆండాళ్ స్వామికి ఇరువైపులా నెలకొని ఉంటారు. బంగారు వర్ణ శోభితమైన ఆలయ సముదాయంలో భక్తుల పాలిట బంగారు కల్పవల్లి అయిన శ్రీ మహాలక్ష్మి అభయ వరద హస్తాలతో సౌందర్యాత్మక అలంకారిక శోభతో దర్శనమిస్తుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. సమస్త సృష్టిని నిత్య చైతన్య శక్తితో ముందుకు నడిపించే జగన్మాతను వివిధ రూపాలలో దర్శిస్తున్నాం. ప్రకృతి మనుగడకు శక్తితత్వంలోని వైవిధ్యమే ప్రధాన కారణం. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాత్మక శక్తులతో మన జీవన గతిని పురోగమింపచేస్తుంది అమ్మ. శుద్ధ సాత్విక రూపంలో వెలుగుతూ ధనాధిష్టాన దేవతగా సిరుల తల్లి భక్తుల్ని అనుగ్రహిస్తుంది. సత్య, భోగ, రాజ్య, యోగ, విద్య, సౌభాగ్య, అమృత, కామ్యలక్ష్మి రూపాల్ని అష్టలక్ష్మి రూపాలుగా పేర్కొంటారు. సమస్త ఉపద్రవాల్ని, జీవనగతిలో ఎదురయ్యే అన్ని అవరోధాల్ని నిలువరించే ఆశ్రిత కల్పవల్లి శ్రీ మహాలక్ష్మి. అందుకే శంకర భగవత్పాదులు ఆమెను సంపత్కరాణి అని, త్రిభువన భూతికరి అని కీర్తించారు. ముల్లోకాలకు ఐశ్వర్యదాయిని శ్రీలక్ష్మి. లక్ష్మి అనే పదం ఋగ్వేదంలో, శ్రీసూక్తంలో గోచరమవుతుంది. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని శక్తియుక్తుల సమన్వితంగా సాధించడానికి, ఆ సాధనలో ఉన్న అవరోధాల్ని అధిగమించడానికి లక్ష్మీ కృప అందరికీ దక్కాలి. త్రిమూర్తుల ఆత్మశక్తులే త్రిమాతలు. శక్తిత్రయంలో మధ్యమ శక్తి మహాలక్ష్మి. పాలకడలి నుండి ఉద్భవించిన క్షీరసముద్ర రాజతనయ శ్రీలక్ష్మి. సకల విజయాలకు, సన్మంగళాలకు మూల బ్రహ్మాత్మిక మహాలక్ష్మి. లక్ష్మీదేవి సాహచర్యం వల్లే నారాయణుడు సర్వరక్షకుడై తేజరిల్లుతున్నాడు. పంచభూతాత్మికమైన ప్రకృతి ఆధారరూపిణిగా శ్రీసూక్తం మహాలక్ష్మిని అభివర్ణించింది. శ్రీలక్ష్మి కనుసన్నలతోనే శ్రీ మహావిష్ణువు తన స్థితికారకత్వాన్ని నిర్వహిస్తున్నాడని విష్ణు ధర్మోత్తర పురాణం విశ్లేషించింది. యోగులు ఆ మహాశక్తిని అనాహతం అనే యోగ పద్మంలో దర్శిస్తారు. పౌరాణికులు ఆమెను విష్ణువల్లభగా కీర్తిస్తారు. శ్రీలక్ష్మిని నిరంతరం సంతోషంగా ఉంచడానికి శ్రీ మహావిష్ణువు తన స్థితికారకత్వ విధిని అవలంబిస్తాడని శ్రీ గుణరత్న కోశం ప్రకటించింది. ఇంతటి వైభవం ఉన్న శ్రీ మహాలక్ష్మి చంద్రాపూర్ శ్రీ బాలాజీ సన్నిధానంలో శ్రీలక్ష్మిగా పూజలందుకుంటోంది. చంద్రాపూర్ బాలాజీ దివ్యధామంలో స్వామి చెంత
మరో దేవేరి గోదాదేవి అర్చామూర్తిగా తేజరిల్లుతుంది. మధుర భక్తితో రంగనాథుడిపై పాసురాల్ని రచించి పలుకు పలుకులో నిర్మల నిర్వాజమైన భక్తిని రంగరించి శ్రీహరికి భక్తిరస నైవేద్యాన్ని గోదాదేవి సమర్పించింది. ఆశ్రిత భక్తజన పక్షపాతి అయిన శ్రీరంగనాథుడు ఆమెను తన ప్రియసఖిగా స్వీకరించాడు. తన హృదయ మందిరంలో చోటిచ్చాడు. అలాంటి గోదమ్మ ఆండాళ్ దేవిగా, నాంచారిగా భక్తుల ప్రణతులు అందుకుంటోంది. చంద్రాపూర్ బాలాజీ సన్నిధానంలో శ్రీనివాస బాలాజీకి మరోవైపున దర్శనమిచ్చే శ్రీమాత గోదాదేవి. శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామే వాణ్యాం గోదామనన్య శరణమహం ప్రపద్యే అంటూ గోదాదేవిని భక్తులు సభక్తికంగా ప్రార్థిస్తారు. విష్ణు చిత్తాత్మజగా ఆవిర్భవించిన గోదాదేవి నిష్కళంక భక్తుల్లోని ఏ ప్రాంతం వారైనా మహారాష్ట్ర రాజధాని ముంబైకి రోడ్డు, రైలు, విమాన మార్గాలలో చేరుకుని అక్కడి నుంచి నాసిక్, జల్గాం, నాగ్పూర్, వార్ధాల మీదుగా చంద్రాపూర్కు చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు వరంగల్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, మందమర్రి, తాండూర్, సిర్పూర్, కాగజ్నగర్, సిర్పూర్, బల్లాపూర్ల మీదుగా చంద్రాపూర్కు చేరుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు ఖమ్మం, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, మందమర్రి, తాండూర్, సిర్పూజ్, కాగజ్నగర్, సిర్పూర్, బల్లాపూర్ల మీదుగా చంద్రాపూర్కి చేరుకొని శ్రీ బాలాజీ మందిరాన్ని దర్శించుకుంటారు. ఇచ్చెను సంపదలు ఈతడు ఇంద్రాదులకు నెల్ల అని అన్నమయ్య శ్రీ వెంకటేశుడి అనుగ్రహతత్వాన్ని తన కీర్తనలో ప్రస్తావించాడు. ఇంద్రుడు మొదలుగా ఎందరో దేవతలకే సంపదలిచ్చిన స్వామి సామాన్య భక్తుల మొరల్ని ఆలకించకుండా ఉంటాడా? తప్పక ఆలకిస్తాడు. అందుకే ఆయన భక్తుల పాలిట ఆపద మొక్కులు వాడయ్యాడు. అలాంటి శ్రీనివాస బాలాజీకి వందన సిరి చందనాలు సమర్పించుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.